హాయ్ పిల్లలు, బాగున్నారా? ఎలా ఉన్నారు అన్నా? ఈ పిల్లలు ఏంటన్నా ఇలా నవ్వుతున్నారు? అలాగే నవ్వుతారు సుషి. అన్నా వీళ్ళకి నేను పరిచయం చేసుకుంటాను. పిల్లలు, సుషి మిమ్మల్ని పరిచయం చేసుకుందాం అనుకుంటుంది. ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్ చెప్పు. పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, గట్టిగా చెప్పాలి. అన్నా నాకు వినపడతలేదన్నా. ప్రైజ్ ది లార్డ్ వినబడట్లేదంట సుషికి. అందరు గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పాలా? ఓ పిల్లలు, నా పేరు చెప్పనా? నా పేరు అన్నా చెప్పనా? చెప్పు, త్వరగా చెప్పాలి. నా పేరు సుసి. ఏం పేరు చెప్పండి? బాగుందా అన్నా? వాళ్ళకి ఇష్టం లేదన్నా. అవునా? సుషి అంటే మీకు ఇష్టం లేదా? ఇష్టం అంట సుషి. వాళ్ళు చూడు ఎంత బాగున్నారో, నీలాగా మంచి డ్రెస్ వేసుకున్నారు, జడ వేసుకున్నారు, ఎంత బాగా చూస్తున్నారు చూడు. అవునా అన్నా? అయితే వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ చెప్పడం లేదు. మళ్ళీ ఒకసారి చెప్పండి సుషికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఓకే, బాగున్నారా? ఏం తిన్నారు? ఏం తిన్నారో చెప్పండి. గుడ్డు తిన్నారంట సుషి. రోజు గుడ్డే పెడుతున్నారు వీళ్ళకి. అవునా అన్నా? నాకు గుడ్డు అంటే చాలా ఇష్టం అన్నా. గుడ్డు అంటే చాలా ఇష్టం అంట సుషికి. అన్నవాళ్ళు మీకు రోజు గుడ్డే పెడుతున్నారు. నాకెందుకు పిలవలేదన్నా? అరే మర్చిపోయాంలే సుషి. నీకు మళ్ళీ పిలుస్తాంలే. రేపు సండే ఉంది, వస్తావా? ఓకే అన్నా, వస్తాను. ఓకే, రేపు సండే ఉంది, రేపు వద్దు కానీ. నిజంగా అన్నా పిలుస్తారా? తప్పకుండా పిలుస్తాం. ఓకే అన్నా. సరే. ఇక్కడ వీళ్ళందరూ ఎందుకు వచ్చారో తెలుసా నీకు? తెలియదన్నా. ఎందుకు వచ్చారో చెప్పండి. ఇక్కడ VBS జరుగుతూ ఉంది. VBS అంటే ఏంటన్నా? VBS అంటే విరామ బైబిల్ పాఠశాల. అందులో ఏముంటాయి? ఈ VBSలో మంచి మంచి పాటలు ఉంటాయి, కథలు ఉంటాయి. ఆంటీ వాళ్ళు చక్కగా పాటలు పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు, ఇంకా స్టోరీస్ ఉంటాయి, డ్యాన్స్ కూడా డ్యాన్స్ లాగానే ఉంటుంది. అన్ని పాటలు ఉంటాయి. తెలుసా నీకు? తెలీదన్నా. అవునా అన్నా? పాటలు అంటే నాకు చాలా ఇష్టం అన్నా. పాటలు అంటే ఇష్టమైతే మరి నువ్వు VBSకి ఎందుకు రాలేదు? నాకు తెలియదన్నా. ఎవరు చెప్పలేదా నీకు? చెప్పలేదన్నా. మోషన్న చెప్పలేదా? చెప్పలేదన్నా. అన్న నాకు చెప్పలే. సరేలే, పోన్లే, ఏదోలాగా వచ్చేసావు కదా. అన్న నాకు కథలు కూడా చాలా ఇష్టం అన్నా. కథలంటే ఇష్టమా నీకు? అవునా? సరే సరే. మరి మా పిల్లలు చూడు ఎంత బాగా నేర్చుకున్నారో. ఆత్మీయంగా దేవుని ప్రణాళిక ఎదుగుదలలో వాళ్ళు చాలా నేర్చుకున్నారు సుషి. అవునా అన్నా? మరి నేను కూడా నేర్చుకుంటానన్నా. సరే, నేర్చుకుందు కానిలే. మరి నువ్వు రావచ్చు కదా, ఎవరో ఫ్రెండ్స్ చెప్తే రావచ్చు కదా. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడన్నా. నీకు ఫ్రెండ్ ఉన్నాడా? అవునన్నా. ఎవరు? ఆయన రానివ్వలేదు నన్ను. ఎవడు వాడు? ఎందుకు రానివ్వలేదు? వద్దని చెప్పాడన్నా. వద్దన్నాడా? అవునన్నా. నిజమా? అవునన్నా. ఎందుకు వద్దన్నాడు? అంటే ఇక్కడే చాలా బాగుంటుంది, VBSకి వెళ్ళొద్దు అన్నాడు. అవునా? ఎవడు వాడు? VBSకి వెళ్ళొద్దు అని ఎవరన్నారు సుషి నిన్ను? పిల్లలు చూడు ఎంతమంది వచ్చారో, ఎంత బాగా వచ్చారో చూడండి. లోకంలోనే చాలా ఎంజాయ్ ఉంటుంది, VBSకు వెళ్ళొద్దు అన్నాడు. అవునా?
VBS లో బాగుంటది సుషి, రావద్దని ఎవరంటారు నిన్ను? నా నువ్వే ఫ్రెండ్ అన్నా. నువ్వే సోమరిదానివి, రాకుండా ఇంటి దగ్గర ఆగిపోయావు. లేదన్నా, నా ఫ్రెండ్. ఎవడు వాడు ఫ్రెండ్? చూపియాలా? పిలువు చూద్దాం, ఎవడవాడు నిన్ను ఆటంకం చేసింది. చెప్పనా? చెప్పు. ఫ్రెండ్ ఫ్రెండ్ ఇలా రా. ఒకసారి కళ్ళు మూసుకోండి, వీళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడు. కళ్ళు మూసుకున్న తర్వాత ఫ్రెండ్ చూద్దాం. నా ఫ్రెండ్ నల్లగా ఉంటాడన్నా. అవునా, నల్లగుంటాడా? ఎవడు వాడు? ఎలా ఉంటాడు? ఒకసారి చూపించు. మీ పిల్లలు భయపడిపోతారన్నా. నువ్వే భయపడి రాలే VBSకి, మా పిల్లలు అస్సలు భయపడరు. అయితే నా ఫ్రెండ్ని పిలుస్తానన్నా. పిలువు త్వరగా. చూడండి ఫ్రెండ్, రా రా రా. వస్తున్నా వస్తున్నా వచ్చేసా. నా పేరేంటో తెలుసా? నా పేరే సైతాన్. అరే సుషి, ఏంటి నీ ఫ్రెండ్ వీడా? అవునన్నా. నల్లగున్నాడు వీడు, సాతాను కదా. ఈయన నా బెస్ట్ ఫ్రెండ్ అన్నా. నీ బెస్ట్ ఫ్రెండా? అవునన్నా. పిల్లలు, సుషి, ఇక్కడేం చేస్తున్నావు నీవు? నేను నిన్ను ఇంట్లో ఉండమని చెప్పాను కదా సుషి, ఇక్కడ ఏం చేస్తున్నావు? అన్నా నేను మోషన్ వాళ్ళ దగ్గర వీబీస్కి వచ్చాను ఫ్రెండ్. నేను VBSకి వెళ్ళొద్దా అని చెప్పాను కదా, మరి ఎందుకు వచ్చావు VBSకి? నిన్ను మంచిగా లోకంలో ఉండమని చెప్పాను కదా, మరి ఎందుకు వచ్చావు VBSకి? ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారని వచ్చాను. ఏంటి, ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారా? ఇదంతా అబద్ధం, అబద్ధం. ఏయ్ మౌనంగా ఉండు. సుషి ఇప్పుడు VBSలో ఉంది. ఏంటి, VBSలో ఉందా? అవును, VBSకి వచ్చింది. మా పిల్లలతో అందరితో కలిసి ఎంతో చక్కగా పాటలు నేర్చుకోవాలని ఆశతో వచ్చింది. నువ్వేంటి ఆటంకం చేస్తున్నావంట? మీకు తెలుసా, ఈ పిల్లల్లో కూడా కొంతమంది అబద్ధికులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, చాలా మంది అబద్ధికులు ఉన్నారు. ఏయ్ మా పిల్లలు చాలా మంచి పిల్లలు. 3 రోజుల నుంచి కథలు పాటలు ఎంత చక్కగా నేర్చుకున్నారు, కంఠత వాక్యాలు చెప్పారు, తర్వాత సాక్ష్యాలు కూడా చెప్పారు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు సాతానా. కాదు, ఇక్కడ నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు, నీకు తెలియదు. అయ్యా, ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారంట. ఈయన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? గట్టిగా చెప్పండి. చూసావా మా పిల్లలు ఎంత గట్టిగా చెప్పారు? అదిగో అదిగో, వాడు రెడ్ షర్ట్ వేసుకున్నాడు కదా, వాడు నా ఫ్రెండే. చూసావా చూసావా, అదిగో అదిగో అక్కడే ఉన్నాడు, అదిగో అదిగో. రెడ్ షర్ట్ వేసుకున్నంత మాత్రాన నీ ఫ్రెండ్ అవుతాడా? బుద్ధి లేకపోతే సరి. చూసావా, వన్ చుట్టూ వన్ మొక్కు నాలాగనే ఉన్నాడు. కాదు, ఒకవేళ దువ్వుకోలేదేమో, దువ్వెన లేకపోవచ్చు కదా. నీలాగే ఉన్నంత వెంట్రుకలు దువ్వుకోలేకపోతే నీ ఫ్రెండ్ అవుతాడా? కాదు, మీ VBSలో అలా ఉండరు కదా, నేనే తీసుకొచ్చాను. లేదు లేదు సాతానా, నువ్వు మా పిల్లల్ని భయపెట్టించడానికి చేస్తున్నావు. అదంతా ఒట్టిదే. సుషి ఒక్కతే నీకు భయపడి VBSకి రాకుండా ఆగిపోయింది. అందరూ వింటారనుకున్నావా ఏమన్నా? అవును అవును, ఇక్కడ ప్రార్థన చేయని వాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునన్నా, నన్ను కూడా సాతాన్ అందుకే రానిలేదు. అవునా? అవునన్నా. ఏ సుషి, మనం వెళ్ళిపోదాం పద. ఈ VBSలో ఏం అంత మంచిగా ఉండదు. పద, పోయి సినిమాలు చూద్దాం పద.
అమ్మో, నీతో నేను రాలేను. ఏంటి సుషి, రావా? అయితే ఇప్పటి నుంచి నీ డోస్ కట్. చాలా సంతోషం. నేనే నీతో విడిపోవాలనుకున్నాను. వెళ్ళు వెళ్ళు, నాకు ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సాతానా, విన్నావు కదా, వీళ్ళందరూ యేసయ్య ఫ్రెండ్స్. సుషి కూడా ఇప్పటి నుండి యేసయ్య. అవునా సుషి? అవునన్నయ్య. కాదు కాదు, వీళ్ళంతా నా ఫ్రెండ్స్, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఏ సుషి, నీకేమని చెప్పాను? నాతో ఉండాలని చెప్పాను కదా, ఎప్పుడేంటి అలా మాట్లాడతావు? అమ్మో, నేను నీతో రాలేను. వెళ్ళు వెళ్ళు. చూడు సాతానా, సుషి ఇప్పటి నుండి నీ ఫ్రెండ్ కాదు. యేసయ్య ఈ లోకానికి వచ్చి, సుషి జాగ్రత్తగా విను, యేసయ్య ఈ లోకానికి వచ్చి అందరి కొరకు సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే పాపాలు క్షమించబడతాయి. అమ్మో, యేసయ్యనా? యేసయ్య గురించి ఎందుకు చెప్తున్నావు? నాకు చాలా భయం యేసయ్య అంటే. ఆగు, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. యేసు రక్తములో పాపములు క్షమించబడతాయి. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే పాపాలు క్షమించబడతాయి. యేసు రక్తమా? వద్దు వద్దు, వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోతున్నాను. వద్దు వెళ్ళిపో వద్దు, వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను. చూసావా సుజీ, యేసు ప్రభు అన్నా, యేసు ప్రభు రక్తం అన్నా కూడా సాతానికి ఎంత భయం ఉందో. అవునన్నా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందన్నా. యేసుక్రీస్తు ప్రభు నువ్వు అంగీకరించావా? అవునన్నా. యేసు ప్రభు నీ పాపాలు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానన్నా. నిజంగా? నిజంగానా? యేసు ప్రభు మన కోసమే ఈ లోకానికి వచ్చి చనిపోయాడు సుషి. అవునన్నా. మరి నీ పాపాలు ఒప్పుకుంటావా? ప్రార్థన చేస్తావా? చేస్తానన్నా. పిల్లలు మీరు చేస్తారా? నిజంగా రక్షణ తీర్మానం చేసుకుంటారా? మరి ఎందుకంటే ఒకవేళ మీరు యేసయ్య నమ్ముకోకపోతే సాతాను మీకు ఫ్రెండ్ అవుతాడు. మీకు ఎవరు ఫ్రెండ్ కావాలి? సాతానా, యేసు ప్రభువా? సుషి, నీకెవరు కావాలి? ఏసీ కావాలన్నా. నిజంగా? నిజంగా. చూసారా, సుషికైతే యేసు ప్రభువే ఫ్రెండ్ కావాలంట. మరి మీకెవరు ఫ్రెండ్ కావాలో మీరే ఆలోచన చేసుకోవాలి. నిజంగా గట్టిగా చెప్పండి ఒకసారి. యేసు ప్రభువే ఫ్రెండ్ కావాలంట. ఓకే, ఇప్పటి నుండి యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేస్తారా? లేదు లేదు, మీరు యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేయాలనుకోవట్లే, సాతాన్తో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారు. అవునా సుషి? లేదన్నా, యేసయ్యే నా బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళందరిని అడుగు ఒకసారి, యేసు ప్రభుతో స్నేహం చేస్తారేమో. పిల్లలు పిల్లలు, ఇప్పుడు మనమంతా యేసయ్య ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ పిల్లలు. బాయ్ బాయ్ పిల్లలు. సరే, ఇప్పుడు సుషి యేసు ప్రభు నమ్ముకుంది, యేసయ్య ఫ్రెండ్ అయిపోయింది. మీరు కూడా యేసయ్య ఫ్రెండ్ కావాలంటే యేసయ్యని నమ్ముకోవాలా? ప్రణాళిక, దేవుని ప్రణాళిక, తర్వాత ఎదుగుదల, దేవుని ప్రణాళిక. దేవుడు అందరి ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు పిల్లలు. సుషి కూడా సాతాను మరి ఆటంకం చేసినా కూడా మన VBSకి వచ్చింది, మారు మనసు పొందింది, సంతోషంగా ఉన్నది. ఇప్పుడు మీరు కూడా యేసు ప్రభు నమ్ముకుంటే సుషిలాగా సంతోషంగా ఇంటికి వెళ్ళవచ్చు. అవునా సుషి? నిజంగానా? సుషి చెప్పు, మాట్లాడు. నిజంగా అన్నా. సరే, ఓకే పిల్లలు, మారు మనసు రక్షణ పొందండి, తీర్మానం చేసుకోండి, దేవుని నమ్ముకోండి, యేసు ప్రభుతో స్నేహం చేయండి. సరేనా పిల్లలు? సరే అన్నా. చెప్పండి, అందరు కలిసి చెప్పుదాం. సరే అన్నా. ఇంకా కొంతమంది చెప్పట్లేదన్నా. అగో, ఇంకా కొంతమంది చెప్పట్లేదంట, చెప్పండి. ఓకే సరే అన్నా. అంటున్నారు కదా సుషి. ఇంకా లాస్ట్ లో ఒక్కైనా చెప్పట్లేదన్నా. అగో, లాస్ట్లో ఎవరో చెప్పట్లేదంట, చెప్పండి త్వరగా. చూసావా మా పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారో, చక్కగా నేర్చుకున్నారు. కాబట్టి ఇంక అందరికి బాయ్ చెప్పేసి, ఓకేనా? ఓకేనా పిల్లలు?
బాయ్ పిల్లలు. ఇప్పటి నుంచి మనమంతా యేసయ్య ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, రైట్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలి. పిల్లలు, ఒకవేళ మనం యేసయ్యతో స్నేహం చేయకపోతే సాతాను మనతో స్నేహం చేస్తాడు. వీబీఎస్కి రానివ్వడు, బైబుల్ చదవనివ్వడు, ప్రార్థన చేయనివ్వడు, అనేక ఆటంకాలు చేస్తాడు. కాబట్టి యేసు ప్రభుతో స్నేహం చేస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజైనా ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించకపోతే నేను ఇప్పుడే యేసయ్య నమ్ముకుంటున్నానని చెప్పి మీ హృదయంలో ఒక ప్రార్థన చేయండి. ప్రభువా, నేను సాతాన్ ఫ్రెండ్గా ఉన్నాను, ఇప్పటి నుండి నేను మీ ఫ్రెండ్గా ఉంటాను ప్రభువా, నాకు సహాయం చేయండి, నన్ను క్షమించండి, నా పాపాలు క్షమించండి అని మీ హృదయంలో తీర్మానం చేసుకోండి. అందరూ కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరవద్దు, అందరూ ప్రార్థనలో ఉండండి. ఆ విధంగా ఎవరైనా ప్రార్థన చేస్తే మీ చేయి పైకి ఎత్తి ఉంచితే మీకోసం ప్రార్థన చేస్తాం. యేసయ్యనే నా ఫ్రెండు, ఇప్పటి నుండి నేను యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేస్తాను అన్న వాళ్ళు మీ చేయి పైకి ఎత్తండి, కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు. ఇంకా ఎవరైనా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, చేతులు దించండి. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన దేవా, దయగల మహోన్నతులైన మా గొప్ప తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామములో మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రేమగల తండ్రి, ఈ చిన్న నల్లంబల్లిలో ప్రభువా హెబ్రోను ప్రార్థన మందిరంలో దేవుని సేవకులు కలిసి, ప్రభా సంఘమంతా కలిసి, ప్రభా మరి పెద్దలు కలిసి ప్రార్థించి ఈ దసరా హాలిడేస్లో 3 రోజులు వీబీఎస్ పరిచర్య కలిగి ఉండాలని మీరు ఏర్పాటు చేస్తూ వచ్చినందుకు వందనాలు. ప్రార్థించిన రీతిగా అల్పులమైన మీ దాసులను మనం తీసుకొని వచ్చి 3 రోజుల నుండి ఎడతెగక మీరు వాడుకున్నందుకు వందనాలు. ప్రభా కేజీలో, జూనియర్లో, సీనియర్లో, క్లోజింగ్ లెసన్లో ఈ 3 దినాలు మీ దాసులైన వారిని, దాసురాలను వాడుకున్నందుకు స్తోత్రాలు. బిడ్డలు మరి రక్షణ పొందిన వారిని బట్టి స్తోత్రాలు. ప్రభా వంట దగ్గర ప్రయాసపడిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మార్కెట్ డ్యూట్లో, మా వాచ్ అండ్ వార్డ్లో, ఇంకా ఆయా విధాలుగా పనిచేసిన బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా సమర్పించుకున్న వారిని బట్టి, పనిచేసిన వారిని బట్టి, ప్రార్థించిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ దాసుల యొక్క పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాలని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. ఈ 3 రోజులు ఇక్కడే ఉండి పిల్లలు ఎంతో చక్కగా అనేకమైన పాటలు, కథలు, వాక్యములు ప్రభా నేర్చుకున్నందుకు వందనాలు. వారిని దీవించండి. తిరిగి రేపటి దినం ఆదివారం కొరకు కూడా ప్రభా మీరు సిద్ధపరచండి. ఉదయకాలం ఆరాధనలో, తిరిగి పాటలు, ర్యాలీలో, ప్రభా యాక్షన్ సాంగ్స్లో, వీటన్నిటిలో కూడా సహాయం చేయండి ప్రభా. రేపు ఉదయాన్నే 9 గంటలకే చేరి రావడానికి సహాయం చేయండి ప్రభా. మరి పప్పెట్ షో ద్వారా కూడా పిల్లల్ని సంతోషింపజేసినందుకు వందనాలు. బిడ్డలైన వారందరినీ దీవించమని, ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి కూడా స్తోత్రాలు. చేసిన మేలుకై కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మీరే మహిమ పొందమని, దీవించమని యేసు ప్రభువు నామంలో స్తుతించి, ప్రార్థించి, సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.